నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో ఇన్సులిన్ అస్తవ్యస్తమైతే పీసీఓడి ముప్పు, నిస్సత్తువతో వేధించే జబ్బుకు సరికొత్త చికిత్స, ఫ్రిడ్జ్ లో నీళ్ల కుండ నీళ్ల, సూది మందుతో బరువు ఇట్టే మాయం. ఇంకా హెల్త్ టిప్. గాడి తప్పిన ఆధునిక జీవనశైలి ఇవాళ మనకు శాపంగా మారుతోంది. ఒంట్లో కీలకమైన ఇన్సులిన్ హార్మోన్ను అస్తవ్యస్తం చేస్తోంది. ఒక తీరు తెన్నులేని ఆహారపు అలవాట్లు, బద్ధకపు జీవనశైలి, వ్యాయామం ఊసేలేకపోవటం, అధిక బరువు ఇవన్నీ చివరకు ఇన్సులిన్ పనితీరును దెబ్బతీస్తున్నాయి. దీంతో ఇన్సులిన్ పూర్తిగా తగ్గిపోవడమో లేదంటే ఎక్కువ కావడమో జరుగుతోంది. కొంతమందిలో ఉన్న కొద్దిపాటి ఇన్సులిన్ కూడా సరిగ్గా ఉపయోగపడని పరిస్థితి ఎదురవుతుంది. ఈ పరిణామం మహిళల్లో పీసీఓడీతో పాటు నెలసరిలో చిక్కులను తెచ్చిపెడుతుందని చెబుతారు డాక్టర్లు. ఇన్సులిన్ అస్తవ్యస్తం కావటం వల్ల తలెత్తే పీసీఓడీ, నెలసరి చిక్కులకు ఆయుర్వేదం చెప్తున్న చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇన్సులిన్ అనేది మన ఒంట్లో చాలా కీలకమైన హార్మోన్. క్లోమగ్రంథి నుంచి స్రవించే ఈ హార్మోన్ మనం తిన్న ఆహారాన్ని గ్లూకోజ్గా మార్చి మన దేహంలోని కణకణానికి అందేలా చేస్తుంది. అయితే ఒక్కోసారి క్లోమగ్రంథి నుంచి తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోవడమో లేదా ఉత్పత్తి అవుతున్న ఇన్సులిన్ గ్లూకోజ్ నియంత్రణకు ఉపయోగపడకపోవడమో జరుగుతుంది. ఈ రకమైన పరిస్థితినే ఇన్సులిన్ నిరోధకతగా పిలుస్తారు. మహిళల్లో ఈ ఇన్సులిన్ నిరోధకత మూలంగా నెలసర్లు సరిగ్గా రాకపోవడం, అండాశయాల్లో నీటి బుడగలు పుట్టుకొచ్చే సమస్య పీసీఓడీ రావడం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్ల సమతూకం కూడా దెబ్బతింటూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఆహార విహారాల్లో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా పిండి పదార్థాల మోతాదును తగ్గించి మాంసకృతుల్ని అధికంగా తీసుకోవాలి. తాజా పండ్లు, ఆకుకూరలు, కాయగూరల్ని ఎక్కువగా తీసుకోవాలని చెబుతారు డాక్టర్లు. ఈరోజు చాలా మందిలో పీసీఓడీ అనే సమస్యను చూస్తున్నాము. పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్ ఆర్ సిండ్రోమ్. అయితే ఇది మల్టీ హార్మోన్ డిస్ఫంక్షన్, మెటబాలిక్ ప్రాబ్లం అని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క సమస్యలో హైపర్ ఇన్సులినీమియా అనే కండిషన్ ఏర్పడుతూ ఉంటుంది. అలాగే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఈ రెండు కూడా ఒకదానికి సంబంధం ఉంటుంది. ఎప్పుడైతే హైపర్ ఇన్సులినీమియా రావడం లేకపోతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏర్పడిందో అప్పుడు వీళ్ళకి జుట్టు అంటే శరీరంలో హార్మోన్స్ మీద ప్రభావం చూపించి టెస్టోస్టెరాన్ హార్మోన్ పెరగడము, అలాగే వాళ్ళకి అది కూడా టెస్టుల్లో కనిపించదు. కాకపోతే వాళ్ళకి ఆ యొక్క సైడ్ ఎఫెక్ట్ బాడీలో కనిపిస్తూ ఉంటుంది. ఆహార నియమాలు తప్పనిసరి పాటించాలి. ముఖ్యంగా డైట్లో వాళ్ళు పిండి పదార్థాలు బాగా తగ్గించాలి, మైదా పదార్థాలు తగ్గించాలి, చక్కెర పదార్థాలు తగ్గించాలి, ఉప్పు తగ్గించాలి. ఏదైతే వైట్గా కనిపించే ఉంటాయో అవి చాలా టేస్టీగా ఉంటాయి, కాకపోతే అవి మన శరీరానికి హామ్ చేస్తుంటాయి. ఇంకేం తినాలి అంటే మిల్లెట్స్ లాంటివి అధికంగా తీసుకోవాలి. అంటే నెమ్మదిగా అరిగే పదార్థాలు తీసుకోవాలి. గ్లూటిన్ అధికంగా ఉన్న పదార్థాలు తీసుకోకూడదు. ఫ్రూట్స్ అధికంగా తీసుకోవాలి. నాన్ వెజ్లో అంటే రెడ్ మీట్ తగ్గించాలి. కొంతవరకు చికెన్ తీసుకోవచ్చు, ఎగ్స్ తీసుకోవచ్చు, న్యాచురల్ ఎగ్స్, అలాగే ఫిష్ లాంటివి తీసుకోవచ్చు. ఇవి తీసుకోవడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకి ఫ్యాటీ లివర్ లాంటిది రాకుండా ఉంటుంది, ఒళ్ళు రాకుండా ఉంటుంది, సిస్టమ్ రెగ్యులరైజ్ అవుతుంది, పీరియడ్స్ రెగ్యులరైజ్ అవుతాయి. వాళ్ళకి ఆ సిస్టస్ ఏవైతే ఉన్నాయో నెమ్మదిగా రిజాల్వ్ అవుతాయి. సో ఇది చాలా చాలా ముఖ్యం. పెసళ్ళు, కందులు, శనగలు ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. రాత్రిపూట చాలా మటుకు ఫుడ్ తగ్గించేసి ఫ్రూట్స్ లాంటివి తీసుకొని మజ్జిగ తాగితే మనకు చాలా బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. యోగాసనాలు, అలాగే రెగ్యులర్ వాకింగ్ లాంటిది, బ్రిస్క్ వాకింగ్ లాంటివి చేస్తే కనుక బరువు కంట్రోల్ అవుతుంది. ఇంకా లివర్ కూడా ఫ్యాటీ లివర్ కండిషన్ చిన్నపిల్లల్లో కూడా కనిపిస్తుంది ఈ మధ్య, అది కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. మన ఒంట్లో కీలకమైన ఇన్సులిన్ హార్మోన్ పనితీరు అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు హార్మోన్ల సమతూకం దెబ్బతింటుంది. ముఖ్యంగా ఈస్ట్రోజన్ హార్మోన్ గాడి తప్పుతుంది. టెస్టోస్టిరాన్, ఆండ్రోజన్ వంటి పురుష హార్మోన్ల మోతాదు పెరుగుతుంది. దీంతో అండాశయాల్లో నీటి బుడగలు పుట్టుకొచ్చేస్తుంటాయి. మరోవైపు నెలసరి చిక్కులు కూడా మొదలవుతుంటాయి. పీసీఓడీ సమస్యకు ఇన్సులిన్ నిరోధకత జతకలవడంతో రక్తంలో గ్లూకోజ్ పెరిగిపోయి హైపర్ ఇన్సులినిమియా మొదలవుతుంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు షుగర్ జబ్బు ముప్పును నివారించడానికి జీవన సరళి, ఆహార వ్యాయామాల్లో తగిన జాగ్రత్తల్ని తీసుకోవాలి. శరీరానికి చాలినంత శ్రమ కల్పించుకోవాలి. ఒత్తిడికి చిక్కకుండా ఉండాలి. ఆహారంలో పిండి పదార్థాలు, నూనెల్ని బాగా తగ్గించాలి. ముడి బియ్యం, తృణధాన్యాల్ని, ముఖ్యంగా కొర్రల్ని తప్పనిసరిగా తీసుకోవాలి. యోగాసనాలు, నడక, అందులోనూ బ్రిస్క్ వాకింగ్ చేయడం మేలు. చిట్కాల విషయానికి వచ్చేసరికి కటుకరువణి అనే ఔషధం ఉంటుంది. ఆ కటుకరువణి అనే ఔషధము ఒక 1/4 టీ స్పూన్ పొద్దున్న సాయంత్రం తీసుకుంటే కనుక
అదే ముఖ్యంగా తేనె ఫాలోడ్ బై మిల్క్ తీసుకుంటే చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇది కాకుండా పిప్పళ్ళు అనేవి కూడా సహాయపడుతూ ఉంటాయి. పిప్పళ్ళకు కూడా లివర్ మీద పనిచేసే కూడా ఉంటుంది. లివర్ మెయిన్ ఆర్గన్ ఈ యొక్క పరిస్థితికి. కాబట్టి లివర్ బాగా యాక్టివ్గా ఉన్నప్పుడు ఫ్యాటీ లివర్ రాకుండా ఉంటుంది. అలాగే ప్యాంక్రియాస్ సక్రమంగా పనిచేయడానికి హెల్ప్ చేస్తుంటాయి. ఇది కాకుండా ఏంటంటే మనకి తిప్పతీగ మనకి మామూలుగా ప్రతి వాళ్ళకి దొరుకుతుంది. తిప్పతీగ పొడి కింద తీసుకోవచ్చు, లేదా తిప్పతీగ యాజ్ ఇట్ ఈస్ తీసుకున్నా కానీ, అంటే లీఫ్ ఆకుల్ని ఒక 4-5 ఆకుల్ని పొద్దున్నే వాటిని కషాయంగా కాచి ఒక 1/4 టీ స్పూన్ తేనె వేసి పొద్దున్న ఒక 30 ml, సాయంత్రం ఒక 30 ml తీసుకుంటే కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంటే తిప్పతీగ కూడా ఈ గ్లైసెమిక్ ఎఫెక్ట్స్ ఏవైతే ఈ యొక్క ఇన్సులిన్ అనేది ఎక్కువ రిలీజ్ కాకుండా, అలాగే కార్బోహైడ్రేట్ మెటబాలిజం మీద కూడా ఇది హెల్ప్ చేస్తుంది. కాబట్టి తిప్పతీగని ప్రతిరోజు సుమారు 2-3 నెలల పాటు తీసుకుంటే కనుక చాలా బాగా సహాయపడుతుంది. ఈ హైపర్ ఇన్సులినిమియా అనే కండిషన్కి కోడిసెపాల అనే ఔషధం మనకి మార్కెట్లో దొరుకుతుంది. అలాగే తిప్పతీగ దొరుకుతుంది, కరక్కాయ దొరుకుతుంది. అయితే కరక్కాయ తక్కువ తీసుకోవాలి. తిప్పతీగ ఒక 1/2 చెంచాడు తీసుకుంటే కోడిసెపాల 1/4 స్పూను, కరక్కాయ లెస్ దెన్ 1/4 టీ స్పూన్, 1/4 స్పూను ఇది తీసుకుని పొద్దున్న సాయంత్రం ఈ పొడిని తేనెలో కలిపి తీసుకుంటే సుమారు 2-3 నెలల పాటు ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. చికిత్స విషయానికి వచ్చేసరికి మధునాశిని అని, అలాగే రజప్రవర్తిని, వాటిని అశోక అరిష్ట అని సుమారు 3-6 నెలలు తీసుకుంటే కనుక చాలా బాగా సహాయపడుతుంది. ఇన్సులిన్ హార్మోన్ పనితీరు అస్తవ్యస్తంగా ఉండి పీసీఓడి, నెలసరి చిక్కులతో బాధపడుతున్నప్పుడు మధుమేహుల మాదిరిగానే జాగ్రత్తలు తీసుకోవాలి. పొడపత్రి, నేరేడు, వేప, ఉసిరి చూర్ణాలని నిత్యం 1/4 టీ స్పూన్ చొప్పున తీసుకుంటే రక్తంలో చక్కెర శాతం చక్కగా స్థిరంగా ఉంటుంది. కరివేపాకులకు షుగర్ని తగ్గించే గుణం ఉంది. మెంతులు, కాకర, దాల్చిన చెక్కలో ఇన్సులిన్ పనితీరు పెంచే గుణాలు ఉన్నట్లు చాలా పరిశోధనలు చెప్తున్నాయి. బార్లీ గింజలను త్రిఫల కషాయంలో రాత్రంతా నానవేసి ఉంచి మరుసటి రోజు తేనెతో కలిపి 2-3 దఫాలుగా తీసుకోవటం వల్ల కూడా రక్తంలో ఇన్సులిన్ స్థాయిలు స్థిరంగా ఉంటాయి. ఇన్సులిన్ నిరోధకత మరీ తీవ్రంగా మారినప్పుడు డాక్టర్ పర్యవేక్షణలో కొంతకాలం పాటు మందులు వాడుకోవాలి. కటుక రోహిణి ఔషధాన్ని తేనె, మజ్జిగ, పాలు, నీళ్లతో కలిపి తీసుకోవచ్చు. అలాగే పిప్పళ్ళు, కొడిసెపాల, తిప్పతీగ ఔషధాలు కూడా బాగా పనిచేస్తాయి. అలాగే ప్రతినిత్యం కాసేపైనా వ్యాయామం చేయడాన్ని అలవాటు చేసుకోవాలి. రాత్రిపూట చాలినంత నిద్ర ఉండేలా చూసుకోవాలి. యోగా, ధ్యానం, ప్రాణాయామాల్ని సాధన చేయడం మేలు. హెల్త్ న్యూస్ మీకోసం. ఫైబ్రోమయాల్జియా జబ్బు బారిన పడినప్పుడు తీవ్రమైన నిస్సత్తువ, నొప్పులనేవి పెను సమస్యలుగా మారుతాయి. దీర్ఘకాలం పాటు వేధించే ఈ జబ్బు ఎందుకొస్తుందో ఖచ్చితంగా తెలియదు. చికిత్స కూడా కష్టతరమే. తాజాగా దీనికి సంబంధించిన కొత్త విషయం బయటపడింది. పేగుల్లోని సూక్ష్మక్రిములకు ఫైబ్రోమయాల్జియాకు మధ్య సంబంధం ఉన్నట్లు తొలిసారి రుజువైంది. ఆరోగ్యవంతుల పేగుల నుంచి సేకరించిన బ్యాక్టీరియాను నొప్పులతో బాధపడుతున్న వారికి మార్పిడి చేసినప్పుడు నొప్పి తగ్గుముఖం పడుతున్నట్లు ఇజ్రాయెల్, కెనడాకు చెందిన పరిశోధకుల అధ్యయనంలో బయటపడటమే దీనికి నిదర్శనం. దీర్ఘకాల నొప్పి నియంత్రణలో పేగు బ్యాక్టీరియా ప్రభావం చూపుతున్నట్లు ఎలుకల మీద నిర్వహించిన ప్రయోగాలు, మనుషులపై చేసిన ప్రయోగ పరీక్షల్లో నిర్ధారణ అయింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 2% నుంచి 4% మంది ఫైబ్రోమయాల్జీతో బాధపడుతున్నారని ఒక అంచనా. ఇది శరీరం అంతటా కండరాల నొప్పి, నాడులు దెబ్బతినటం, నిస్సత్తువకు దారితీస్తుంది. దీని బారిన పడ్డవారిలో పేగు బ్యాక్టీరియా తీరుతెన్నులు చాలా భిన్నంగా ఉంటున్నట్లు 2019లో నిర్వహించిన అధ్యయనంలో బయటపడింది. ఇదే ఆరోగ్యవంతుల నుంచి సేకరించిన పేగు బ్యాక్టీరియాను మార్పిడి చేస్తే ఎలా ఉంటుందోననే ఆలోచన రేకెత్తించింది. మొత్తం 14 మందిపై దీన్ని ప్రయోగించి చూశారు. వీరిలో 12 మందిలో నొప్పితో పాటు నిద్రలేమి, ఆందోళన లక్షణాలు సైతం తగ్గుముఖం పట్టినట్లు గుర్తించారు. ఇది చిన్న అధ్యయనమే అయినా ఫైబ్రోమయాల్జియా చికిత్సలో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. బయట ఎండలు మండిపోతున్నప్పుడు చల్లగా ఏదైనా తాగాలనిపించడం సహజమే. అయితే ఇలాంటప్పుడు మనలో చాలామంది ఫ్రిడ్జ్లో ఉంచిన బాటిళ్లలోని నీళ్లను తాగటానికి మొగ్గు చూపుతూ ఉంటారు. మరికొందరేమో ఫ్రిడ్జ్లోని నీళ్లు మంచివి కాదని, కుండలోని నీళ్లను తాగడమే శ్రేయస్కరమని చెబుతూ ఉంటారు. మరి ఈ 2 రకాల వాదనలో నిజమెంత? ఫ్రిడ్జ్లో ఉంచిన నీళ్లు మంచివా, కుండ నీళ్లు మంచివా? ఆసక్తికరమైన ఈ అంశం గురించి డాక్టర్ ఏం చెప్తున్నారో ఇప్పుడు విందాం. మట్టి కుండల్లో ఏంటంటే ఎక్కువగాను ఇది ఆల్కలైన్ ఇన్ నేచర్, అంటే దానికి కొంచెం
ఒక రకమైన రుచి ఉంటుంది. ఈ మట్టి కుండల్లోంచి నీళ్లు తాగుతూ ఉంటే అది బాగా సడన్గా చల్లపడిపోదు. అది మనకు సరిపడేంత చల్లదనం ఉండడం వలన గొంతుకు ఇది రావడం కానీ, దగ్గు కానీ, లేకపోతే జలుబు కానీ ఇటువంటివి రావు. ఇప్పుడు అదే ఫ్రిడ్జ్ వాటర్లో ఏంటంటే డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో సీసా తీసి అది బయట 2 నిమిషాలు కూడా కూర్చోకుండా ఆ సీసా తీసుకొని గబగబా తాగేస్తూ ఉంటే థ్రోట్ ఇన్ఫెక్షన్ లాగా దగ్గు, జలుబు ఇలాంటివి వచ్చే సూచనలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ నీళ్లు బయట పెట్టినా చేసినా అందులో సూక్ష్మజీవులు ఏమన్నా ఉంటే మళ్ళీ దాన్ని ఇచ్చేసి ఒక రకమైన ఇరిటేషన్, థ్రోట్ ఇరిటేషన్ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. మట్టి కుండలు సాధ్యమైనంత మటుకు ఎంత వాడగలిగితే అంత మంచిది. కానీ కుండని శుభ్రంగా కడుక్కొని ఎప్పటికప్పటికి చేయాలి. కింద ఏంటంటే మట్టి వేసి ఆ మట్టి పైన ఈ కుండ పెట్టి అందులో నీళ్లు పోసుకుంటూ ఉంటే చాలా బాగుంటాయి. ఇరిటేషన్ ఎక్కడ ఉండదు. ఏ రకమైన ఇప్పుడు జలుబు, దగ్గు, జ్వరం ఇలాంటివి రావు. అదేవిధంగా విరేచనాలు కానీ, కడుపులో నొప్పులు కానీ ఇలాంటివి కూడా చాలా తగ్గుతాయి. కాబట్టి మట్టి కుండ నీళ్లు తీసుకోవడం చాలా ఆరోగ్యకరం, మంచిది. దాని ఆ పోరస్ నేచర్ ఉండడం వలన దాని చాలా మటుకు న్యాచురల్గా ఫిల్టర్ అయిపోయి టేస్టీగాను ఆరోగ్యకరంగా ఉంటుంది. కాబట్టి మట్టి కుండలలో నీళ్లు వాడుకోవడం మంచిది. మట్టి కుండల్లో 2 రకాలు ఉన్నాయి. ఎర్రమట్టి ఉంది, నల్ల మట్టి ఉంది. నల్ల మట్టిలో చేసింది లేగడ మట్టి అంటారు. దాన్ని ఆ లేగడ మట్టితో చేసిన కుండల్లో నీళ్లు ఎక్కువగా శుభ్రంగా ఉంటుంది. ఈ ఎర్రమట్టితో ఏంటంటే ఒక్కొక్కసారి మట్టి కూడా కలిసి నీటిలో రావచ్చు. ఈ నల్ల మట్టితో అంటే లేగడ మట్టితో చేసిన కుండల్లో ఆ నీరు చాలా శుభ్రంగా, చాలా తేటగా బాగా ఉంటుంది. అందుకని అవి తీసుకొని వాడుకొని కావాలంటే దాన్ని గుడ్డేసి ఫిల్టర్ చేసుకొని పెట్టుకోవచ్చు కూడాను. అలా తీసుకొని ఆ నీళ్ళు తీసుకోవచ్చు. ఈ నీళ్లు మటుకు తీసుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి ఇంకా చల్లదనం చేయడం మటుకు మంచిది కాదు. ఫ్రిడ్జ్ నీళ్ళు ఫ్రిడ్జే, మట్టి నీళ్ళు మట్టి గండల నీళ్ళే. ఇవి ఎప్పుడు తాగినా ఏంటంటే ఇది సన్ స్ట్రోక్ రాదు, అంటే వడదెబ్బలా కొట్టదు. అదే మీరు బయట నుంచి ఎండలో వచ్చి గవ్వ ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగారంటే వెంటనే వడదెబ్బ కొడుతుంది. ఇది అలా కాదు. ఇది ఒక రకమైన మెయింటైన్ చేస్తుంది. కాబట్టి చల్లదనం మన పిల్లలకేంటి, పెద్దవాళ్ళకేంటి సడన్గా వడదెబ్బ కొట్టే సూచనలు చాలా తక్కువ ఉంటాయి. కానీ మట్టి కుండలు వాడుకోవడం చాలా మంచిది. షుగర్ జబ్బుని అదుపులో ఉంచడానికి తీసుకొచ్చిన GLP మందులు, ఇంజెక్షన్లతో సరికొత్త ప్రయోజనం చేకూరుతోంది. అధిక బరువు, స్థూలకాయాన్ని తగ్గించడంలో ఇవెంతగానో సహాయపడుతున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. ముఖ్యంగా ఇంజెక్షన్ల రూపంలో వచ్చిన సెమాగ్లూటైడ్ వంటివి బరువును బాగా తగ్గిస్తున్నట్లు అధ్యయనాల్లో తేలింది. ఆహారం, వ్యాయామ పద్ధతుల్లో బరువు తగ్గలేని వారికి ఈ రకమైన ఇంజెక్షన్లతో మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వెయిట్ లాస్ ఇంజెక్షన్ల గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. బరువును తగ్గించే ఇంజెక్షన్లు వచ్చాయా? అసలు ఏమిటి ఇంజెక్షన్లు? ఈ వెయిట్ లాస్ డ్రగ్స్ అనేది మనకి ఫస్ట్లో వచ్చినప్పుడు రోజు 2 సార్లు చేసుకోవాల్సి వచ్చేది ఇంజెక్షన్. తర్వాత ఇంకొక లిరాగ్లూటైడ్ అని వచ్చింది, అది డైలీ వన్స్ అని వచ్చింది. డ్యూలాగ్లూటైడ్ అని వచ్చింది, అది వన్స్ ఏ వీక్ వచ్చింది. అలాగే ఇప్పుడు వచ్చిన సెమాగ్లూటైడ్ ట్యాబ్లెట్ వచ్చింది, డైలీ వేసుకునేది. సెమాగ్లూటైడ్ వీక్లీ ఇంజెక్షన్ వచ్చింది. రీసెంట్ ఎడిషన్ టిర్జపారటైడ్, ఇది కూడా వీక్లీ ఇంజెక్షన్. సో ఈ వీక్లీ ఇంజెక్షన్ వచ్చేపాటికి ఏంటంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం డ్రగ్ డిస్కవరీలో ఒక్కొక్క మాలిక్యూల్ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తుంటే ఇప్పుడు వచ్చిన మాలిక్యూల్స్ ఇవన్నీ కూడా వెయిట్ లాస్కి కనుగొన్న మందులు కాదండి. డయాబెటీస్ మేనేజ్మెంట్ కోసం కనుగొన్న మందులతో దాని సైడ్ ఎఫెక్ట్ వెయిట్ లాస్, దాని మెకానిజంలో. సో ఇప్పుడు రెండింటికి వాడుతున్నారు ఈ ఇంజెక్షన్స్. ఇండియాలో మాత్రం మనకి డయాబెటీస్కి మాత్రమే అప్రూవ్ చేయబడినాయి. యాక్చువల్గా ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి షుగర్ కంట్రోల్ చేయడానికి వాడాల్సిన డ్రగ్స్, వీటిని ప్రస్తుతానికి ఆఫ్ లేబుల్గా వెయిట్ లాస్ డ్రగ్స్ కూడా వాడుతున్నారు. అలా కొంతమంది వాడినాక ఇప్పుడు యూఎస్లో కొన్ని మాలిక్యూల్స్కి వెయిట్ లాస్ కూడా వాడచ్చు అని అప్రూవల్స్ ఇచ్చారు. మన దేశంలో కూడా ఫ్యూచర్లో అది వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆహార వ్యాయామాలు లేకుండా ఇంజెక్షన్ల సాయంతోనే బరువు తగ్గచ్చా? సో ఇప్పుడు మా ఇంజెక్షన్స్ వల్ల, ఈ వెయిట్ లాస్ ఇంజెక్షన్స్ వల్ల ఏమవుతుంది, ఆకలి తగ్గిపోవడం, తినే ఆహారం కొలత తగ్గిపోవడం వల్ల బేసిక్గా వెయిట్ లాస్ జరుగుతుంది. సో అంటే ఏంటి, ఇక్కడ కూడా డైట్ తగ్గడం వల్ల క్యాలరీ డెఫిసిట్, అంటే రోజు తీసుకోవాల్సిన క్యాలరీస్ కంటే తక్కువ మోతాదులో క్యాలరీస్ తీసుకుంటున్నాం కాబట్టి మనకి ఆ క్యాలరీస్ సరిపోవు. కాబట్టి బాడీలో ఉన్న ఫ్యాట్ మెటబలైజ్ అయ్యి వెయిట్ తగ్గుతున్నాం. సో ఫండమెంటల్గా ఏం చేస్తుంది, ఇది క్యాలరీ డెఫిసిట్ని క్రియేట్ చేస్తుంది.
ఆ క్యాలరీ డెఫిసిట్ ఇంజెక్షన్ లేకుండా కూడా మనం క్రియేట్ చేసుకోగలిగితే వితౌట్ ఇంజెక్షన్ కూడా అదే మోతాదులో మనం వెయిట్ తగ్గే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఆ ఆకలి తట్టుకోవడము, ఆకలి అయినప్పుడు ఓవర్గా తినడం అనేది మనిషికి అందరికీ ఉండే ఇబ్బంది. సో ఈ ఇంజెక్షన్స్ ఏం చేస్తున్నాయి, ఆకలి రాకుండా కూడా హెల్ప్ చేస్తున్నాయి. అంటే తిన్న ఫుడ్ పొట్టలో 3 నుంచి 4 గంటలు టైం ఉండి ఇంటెస్టైన్స్కి వెళ్ళి డైజెస్ట్ అయ్యి వెళ్ళిపోవాలి. ఇంజెక్షన్ తీసుకున్న వాళ్ళకి ఏమవుతుంది, ఆ ఫుడ్ 3-4 గంటల బదులు 7-8 గంటలు పొట్టలో ఉండటం వల్ల హంగర్ సిగ్నల్స్ అంటే ఆకలి సిగ్నల్ అనేది మనకి బ్రెయిన్కి వెళ్ళటం ఆగిపోద్ది. సో దానివల్ల తినే ఆహారం తగ్గిపోద్ది. ఆహారం ఎప్పుడైతే తినడం తగ్గిపోద్దో క్యాలరీ డెఫిసిట్ ఏర్పడుద్ది. క్యాలరీ డెఫిసిట్ ఏర్పడినప్పుడు మనకి తప్పకుండా వెయిట్ లాస్ అనేది జరుగుతుంది. సో ఫండమెంటల్ ఏంటంటే మీరు న్యాచురల్గా చేసిన ఇంజెక్షన్తో చేసిన మెయిన్ ఫండమెంటల్ ఇష్యూ ఏంటంటే అవసరం ఉన్న దానికంటే తక్కువ క్యాలరీస్ తినటం, క్యాలరీ డెఫిసిట్ తీసుకురావడం వల్ల డైట్ వల్ల మనకి ఈ వెయిట్ లాస్ అనేది తప్పకుండా జరుగుద్ది. సెమాగ్లూటైడ్ ఇంజెక్షన్ ప్రత్యేకత ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది? సెమాగ్లూటైడ్ ఇంజెక్షన్ వల్ల ఏంటంటే వెయిట్ లాస్ కొంచెం బెటర్గా ఉంటుంది. టాలరెన్స్ అంటే వీక్లీ వన్స్ వేసుకోవడం వల్ల దాంతో వచ్చే సైడ్ ఎఫెక్ట్ టాలరెన్స్ కొంచెం తక్కువ మోతాదులో కనపడుతుంది. నెక్స్ట్ వచ్చిన మాలిక్యూల్ టిర్జపెరటైడ్. ఇవన్నీ కూడా ఒకే రకంగా పనిచేసే మాలిక్యూల్స్. ఎలా పనిచేస్తాయి, బేసిక్గా ఈ ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల మన ఇంటెస్టైన్లో GLP-1 అనే హార్మోను అధికంగా ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ హార్మోన్ ఏంటి, గ్లూకోగాన్ లైక్ పెప్టైడ్ అంటాం. అంటే ఇన్సులిన్, గ్లూకోగాన్ అనేది 2 హార్మోన్స్ మన ప్యాంక్రియాస్లో ప్రొడ్యూస్ చేసేది. ఇన్సులిన్ ఏమో షుగర్ని తగ్గిస్తుంది, గ్లూకోగాన్ ఏమో షుగర్ని పెంచుద్ది. సో ఈ గ్లూకోగాన్ లైక్ పెప్టైడ్ అంటే ఏంటి, గ్లూకోగాన్ లాగా ఉండే ఈ ఎంజైమ్ హార్మోన్ మాలిక్యూల్ గ్లూకోగాన్ ఆల్రెడీ ఉంది కాబట్టి బాడీ గ్లూకోగాన్ సెక్రీషన్ని తగ్గించేస్తుంది. సో మనకి బ్లడ్ షుగరు ప్రొడక్షన్ అనేది తగ్గుద్ది, దానివల్ల షుగర్ తగ్గుద్ది. దాంతోపాటు ప్యాంక్రియాస్లో ఇన్సులిన్ ప్రొడక్షన్ని స్టిమ్యులేట్ చేస్తుంది. ఇన్సులిన్ ప్రొడక్షన్ స్టిమ్యులేట్ చేసినప్పుడు ఆ ఇన్సులిన్ వెళ్ళి మన బాడీలో ఉన్న షుగర్ మోతాదుని తగ్గించడానికి అవకాశం. సో ఒక పక్కనేమో షుగర్ పెంచే హార్మోన్ని తగ్గిస్తుంది, ఇంకో పక్కనేమో షుగర్ని కంట్రోల్ చేసే హార్మోన్ని పెంచుతుంది. సో దీనివల్ల షుగర్స్ కంట్రోల్ అవుతాయి. బరువు తగ్గించే ఇంజెక్షన్లను ఎన్నిసార్లు ఎప్పుడెప్పుడు తీసుకోవాలి? మనకి ఇప్పుడున్న సెమాగ్లూటైడ్, టిర్జపెరటైడ్ ఏంటంటే వీక్లీ ఒక ఇంజెక్షన్ తీసుకుంటే సరిపోద్ది. ఈ ఇంజెక్షన్స్ డోసేజెస్ రకరకాలుగా ఉంటాయి. మనకి టిర్జపెరటైడ్ అంటే 2.5 mg పర్ వీక్ స్టార్ట్ చేస్తాం. అలా 2.5 నుంచి 5 mg, 7.5 mg, 10 mg, 12.5 mg, 15 mg వరకు తీసుకోవచ్చు. ఒక్కొక్కటి మెల్లిగా డోస్ ఎస్కలేట్ చేసుకుంటూ వస్తాం, ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ తగ్గడానికి. ఈ ఇంజెక్షన్స్ ఎప్పుడు తీసుకోవాలి, వీక్లీ ఎనీ టైం తీసుకోవచ్చు అండి, ఫుడ్కి సంబంధం లేదు. వీక్లీ ఒకసారి తీసుకుంటే సరిపోద్ది, ఈ వీక్ అంతా పనిచేస్తుంది. నెక్స్ట్ ఎన్ని రోజులు తీసుకోవాలి, ఈ ఇంజెక్షన్స్ మేము వాడేది షుగర్ కంట్రోల్ గురించి. సో షుగర్ కంట్రోల్ గురించి తీసుకునేటప్పుడు జీవితాంతం తీసుకోమని చెప్తాము. కాకపోతే వెయిట్ లాస్ కోసం కొంతమంది తీసుకున్నప్పుడు టెంపరీగా తీసుకుంటున్నారు, అంటే 3 months, 6 months, 9 months, 1 year తీసుకుంటున్నారు. వెయిట్ తగ్గగానే ఆపేస్తున్నారు. ఈ వెయిట్ తగ్గగానే ఆపేస్తే మళ్ళీ దానితో వచ్చే ఇబ్బందులు వేరుగా ఉంటాయి. వెయిట్ లాస్ ఇంజెక్షన్లను తీసుకున్న తర్వాత బరువు తగ్గే తీరు ఎలా ఉంటుంది? ఈ ఇంజెక్షన్స్ బరువు తగ్గే బేసిక్గా GLP-1 ఎనలాగ్స్ మనం తీసుకున్నాక జనరల్గా టైట్రేట్ చేయడం అంటాం. స్మాల్ డోస్ నుంచి యాక్చువల్ డోసు. ఫర్ ఎగ్జాంపుల్ టిర్జపెరటైడ్ అంటే 2.5 నుంచి 10, 12.5, 15కి వచ్చినప్పుడు బెటర్గా కనపడుతుంది. సో ఎవ్రీ 4 weeks 2.5 mg మనం పెంచుకుంటూ వస్తాం. సో అలా పెంచుకుంటూ వచ్చినప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉంటాయి. సో టాలరబిలిటీ బెటర్గా ఉంటుంది. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 6 months నుంచి మీకు 1 year దాకా మీకు వెయిట్ లాస్ అనేది స్టార్ట్ అవుద్ది. ఈ వెయిట్ లాస్ ఎంతవరకు జరుగుద్ది, జనరల్గా యావరేజ్ 10 to 15% ఆఫ్ బేస్ లైన్, అంటే మనం ఎంత వెయిట్ ఉన్నామో దాంట్లో 10 to 15% 52 weeksలో తగ్గుద్ది అనేది మనకి స్టడీస్ ఓవరాల్గా చూసింది. ఇంజెక్షన్లను తీసుకున్న తర్వాత జీవనశైలిలో జాగ్రత్తలు తీసుకోవాలా? ఎనీ వెయిట్ లాస్ ఇంజెక్షన్స్ తీసుకున్నా, లేకపోతే ఎనీ వెయిట్ లాస్ ప్రోగ్రాంలోకి వెళ్ళినా, అంటే ఎక్సర్సైజ్ డైటింగ్లోకి వెళ్ళినా కానీ ప్రోటీన్ కంటెంట్ అడిక్వేట్గా తీసుకోవాలి. అంటే మనం సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే కూర్చుని పనిచేసే వాళ్ళైతే కనీసము 0.8 to 1 gram per kg బాడీ వెయిట్ ప్రోటీన్ తీసుకోవాలి. ఒకవేళ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు అనుకోండి, మజిల్ ట్రైనింగు, కార్డియో ఎక్సర్సైజ్ చేస్తున్నా, కనీసం 1.5 grams per kg బాడీ వెయిట్ ప్రోటీన్ మినిమం అయితే తీసుకోవాలి. ఫ్యాట్ కంటెంట్ తక్కువగా తీసుకోవడం చూసుకోవాలి. కార్బ్స్ తగ్గించుకోవడం చూసుకోవాలి. బరువు తగ్గటానికి ఎక్కువ కాలం పాటు వెయిట్ లాస్ ఇంజెక్షన్లను తీసుకోవచ్చా? చాలామంది ఏంటంటే అవగాహన లోపంతో
ఫాస్ట్గా అయిపోద్ది, లేకపోతే నాకు పెళ్ళి ఉంది, నాకు ఫంక్షన్ ఉంది, టార్గెట్ డేట్స్ ఉన్నాయి, తొందరగా తగ్గాలనే అవగాహన లోపంతో ఇంజెక్షన్స్ ఎవరు ప్రిస్క్రైబ్ చేయకుండా కూడా కొనేసి వాడేస్తున్నారు. సో దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చిందంటే జీవితాంతం బాధపడాల్సిన అవసరం ఉంటుంది. వాడాలనుకుంటే కనీసం డాక్టర్ని కలిసి మీ హిస్టరీ చెప్పి మీకు సూటబుల్లా కాదా, లాంగ్ టర్మ్లో ఏం చేయదలుచుకుంటున్నారు, ఒకవేళ ఆపేస్తే దాన్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు, ఇవన్నీ పరిస్థితులు ఆలోచించకుండా ఓన్లీ వెయిట్ లాస్ వస్తుంది, 3 నెలల్లో మనం స్లిమ్గా కనపడతాం అనే ఆలోచనతో ప్రాణం మీదకు మాత్రం తెచ్చుకోకండి. బరువును తగ్గించే జీఎల్పీ ఇంజెక్షన్లు మందులకు మన దేశంలో ఇంకా అనుమతి లభించలేదు. ప్రస్తుతానికి విదేశాల్లో మాత్రమే వాటిని బరువు తగ్గడానికి వాడుతున్నారు. అయితే డాక్టర్ల విచక్షణ మేరకు ఈ మందుల్ని సూచించే అవకాశం ఉంటుంది. కాబట్టి మందులతో ఉన్న లోటుపాట్లు, ఉపయోగాలు అన్నిటినీ డాక్టర్తో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోవటం అన్ని విధాలా మేలు. చిన్న చిట్కా మీకోసం. వేసవి సీజన్లో నిత్యం అన్నం వార్చిన గంజిలోకి చిటికెడు ఉప్పు, కొద్దిగా నిమ్మరసం వేసుకుని తాగడాన్ని అలవాటు చేసుకోండి. వేసవి తాపం తగ్గుతుంది, ఎండతో వచ్చే సమస్యల ముప్పు తప్పుతుంది.